ప్రైజ్ లార్డ్ బ్రదర్. నా పేరు సలోమి. నేను కాకినాడ నుండి నేను ఈ సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను బ్రదర్. మరి నేను మార్చి నెల నుంచి నేను ఈ లైవ్ 3:30 ప్రేయర్కి నేను పాలు పొందుతున్నాను బ్రదర్. మరి ప్రార్థనలో నేను ఏకీభిస్తున్నాను. చాలా నేను ఆశీర్వదించబడ్డాను. చాలా ధైర్యపడ్డాను బ్రదర్. మరి నేను ఈ ఏప్రిల్ నెలలో కూడా నేను ఆల్నేట్లో పాలు పొందాను బ్రదర్. మరి నా జీవితంలో జరిగిన అద్భుతం ఏంటంటే, నేను నా భర్త గురించి కూడా నేను ఆ రోజు మాట్లాడాను బ్రదర్ మీతో. నా భర్త నేను విడిగా ఉన్నాము, మేము కలుసుకుంటామని చెప్పేసి నేను నమ్ముతున్నానని చెప్పాను బ్రదర్. ఆ తర్వాత సండే నా భర్త మరి మా ఇంటికి వచ్చేసారు బ్రదర్. మరి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి అలాగే మరి మా పాప ఫీజు విషయంలో 20,000 ఫీజు కట్టాల్సి వచ్చి నేను దేవుని స్తుతించాను. ప్రభువా, ఫీజు కట్టినందుకు నీకు వందనాలు తండ్రి అని చెప్పి నేను దేవుణ్ణి స్తుతించాను బ్రదర్. మరి అనుకోకుండా మరి మా దైవ సేవకులు మరి పిలిచి మా బాబుని వాళ్ళే అడిగి ఫీజు ఎంత కట్టాలి అని చెప్పి 20,000 మరి తెచ్చి మా బాబు చేతిలో అదే మాకు ఇచ్చారు బ్రదర్. మాకు 20,000 ఇంక తిరిగి ఇంకా అవి ఇవ్వక్కర్లేకుండా 20,000 మాకు ఇచ్చారు బ్రదర్. దేవుడికి ఎంతగానో నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను బ్రదర్. ఈ లైవ్ ప్రార్థనలో నేను చాలా ఆశీర్వదించబడ్డాను బ్రదర్. పొందుకున్నానని చెప్పి నేను చాలా విషయాల్లో నేను పొందుకున్నాను బ్రదర్. చాలా అద్భుతాలు చూశాను. మరి అలాగే నేను పొందుకోవడమే కాకుండా నేను నా ఫ్రెండ్స్కి చాలామందికి నేను ఈ లైవ్ గురించి నేను చెప్పాను బ్రదర్. వాళ్ళందరూ కూడా ఈ లైవ్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు బ్రదర్, కాకినాడ నుంచి. మరి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాతో పాటు వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి నేను వాళ్ళందరికీ కూడా నేను ఈ లైవ్ గురించి చెప్పడం జరిగింది బ్రదర్. వాళ్ళందరూ కూడా మరి లైవ్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు చాలా ఆశీర్వదించబడుతున్నారు బ్రదర్. మరి అంతేకాకుండా నేను ఈ లైవ్ చూస్తున్నప్పుడు లైవ్లో ఎంతమంది అయితే మరి పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరి గురించి కూడా ప్రేయర్ చేయడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు బ్రదర్. మరి మీ ఫ్యామిలీని బట్టి కూడా నేను దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మీ ప్రార్థన నడిపింపు ఏంటి, వాక్య పరిచర్య ఏంటి, చాలా నిజంగా ఎప్పుడు విన్నదైనా చాలా డిఫరెంట్గా దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడు బ్రదర్. చాలా కొత్తగానే ఉంటుంది వాక్య విన్నదైనని. చాలా నేర్చుకుంటున్నాం బ్రదర్. మరి మేము దేవుడికి ఎన్నో వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను బ్రదర్. ఈ సాక్ష్యం నేను ఎప్పుడో చెప్పాలి, కాకపోతే ఎలాగా చెప్పాలో తెలియక నేను ఇప్పటి వరకు ఆగాను. కాకపోతే ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరికి కూడా నేను లైవ్లో పాల్గొందాక మాకు ఈ అద్భుతాలు జరిగినాయి అని చెప్పేసి నేను సాక్ష్యం అందరికీ చెప్పడం జరిగింది. మా అమ్మాయి ఫీజు కట్టడం విషయంలోనేంటి, నా భర్త విషయంలోనేంటి సాక్ష్యాలు అందరికీ చెప్పడం జరిగింది. చెప్తున్నాను కదా ఇక్కడ అని అనుకున్నాను, లైవ్లో మాత్రం చెప్పలేదు నేను. మరి మీరు ఈరోజు 3:30 ప్రేయర్లో మీరు చెప్పారు, చిన్న సాక్ష్యంలో నువ్వు నమ్మకంగా ఉంటే పెద్ద సాక్ష్యం చెప్పడానికి దేవుడు అవకాశం ఇస్తాడని చెప్పేసి మీరు మాట్లాడారు బ్రదర్. దాని గురించి నేను ఈరోజు ఈ సాక్ష్యం చెప్తున్నాను బ్రదర్. ఎందుకంటే నేను సాక్ష్యం చెప్తున్నాను కానీ లైవ్లో మాత్రమే నేను చెప్పలేదు. కానీ ఇది కూడా తప్పేమో అని చెప్పేసి నేను చెప్తున్నాను బ్రదర్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నా బిడ్డల ఉద్యోగాల విషయంలోనేంటి, ఇంకా నేను చాలా అద్భుతమైన సాక్ష్యాలు నేను త్వరలోనే చెప్తానని నమ్ముతున్నాను బ్రదర్. నేను నమ్ముతున్నాను బ్రదర్. దేవుడికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ కుటుంబానికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను బ్రదర్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.